హరి ఓం. వీక్షకులారా, పంచతంత్రం మనకి మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపద. విష్ణు శర్మ రాసినది. అది పైశాచీ భాషలో కూడా ఉంది అని నేను విని ఉన్నాను. ఇప్పుడు నా వీడియో అంశం అయితే అది కాదు. పంచతంత్రం 5 కథలు. మెయిన్ కథలు చాలా ఉంటాయి. ఈ 5ట్లో మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, అసంప్రేక్షకారిత్వం. మొదటిది మిత్రలాభం. మన చాలామందికి తెలుసు. ఒక తాబేలు, ఒక కాకి, ఒక జింక, ఒక ఎలుక, 4 స్నేహితుల మొత్తానికి ఇవి స్నేహంగా ఉంటాయి. లఘుపతనకం అనే కాకి, వేటగాడు, ఆ పావురాలు వాళ్ళతో సహా ఎగిరిపోవడం, ఇలాంటి మొత్తం మిత్రులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మిత్రలాభం. ఈ కథ చాలామందికి తెలుసు. అలాగే మిత్రభేదం, సంజీవకుడు, పింగళకుడు, కర్కట దమనకులు అనేటటువంటి 2 నక్కలు, ఎద్దు సంజీవకుడు, పింగళకుడు సింహం, వీళ్ళిద్దరికీ ఉన్న స్నేహం. ఈ స్నేహాన్ని ఎలా చెడగొట్టాలి, మిత్రభేదం, ఇద్దరు స్నేహితుల్ని ఎలా విడగొట్టాలి. దీంట్లో కూడా చాలా కథలు ఉంటాయి. ప్రతి కథలో ఆ పాత్రలు అన్ని జంతువులు, పక్షులే ఉంటాయి. అవి పలికే నీతి, రాజనీతి, గూఢచర్య, మర్మము, మనోవిశ్లేషణ, మానసిక విశ్లేషణ అద్భుతంగా ఉంటాయి ఆ కథలు. అవి ఇప్పుడు ప్రచారంలో అసలు లేవు. మహా అయితే జరద్గవము అనే ఒక గ్రద్ద ఉండెను, కొత్త వారిని నమ్మరాదు. ఇదే కథ. కథ కాదండి, కథ. 8, 7 హై స్కూల్ పిల్లలకి 3 తరగతులకి ఇదే కథ ఉంది పాఠ్యాంశంగా. అందున అది రసం పిండేసిన చెరుకు పిప్పిలా ఉంటుంది. జస్ట్ కథ ఉంటుంది. అందులో ఉండేటటువంటి నీతి కానీ, పోలికలు కానీ ఏవి ఉండవు. సరే, ఇవి 2. ఇవి కాక సంధి. ఇది నీటి పక్షులు హంస నాయకత్వంలో, నేలపై నివసించే పక్షులు నెమలి నాయకత్వంలో, ఈ 2 వర్గాలకి ఏర్పడిన పోట్లాట, యుద్ధం. ఏది వాళ్ళ అనుచరుల వ్యక్తిగత రాగద్వేషాలతో అది రాజుల దాకా వెళ్తుంది. యుద్ధం, పక్షులన్నీ నాశనం అవుతాయి. ఆ యుద్ధం ఎలా నిర్వహింపబడింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ మనకి అందులో ఉంటాయి. ఇక విగ్రహం. ఇది రాత్రి తిరిగే పక్షులు, పగలు తిరిగే పక్షులు. రాత్రి తిరిగే పక్షులకి ఒక గుడ్లగూబ నాయకుడు, పగలు తిరిగే పక్షులకి నాయకుడు ఏదో నాకు గుర్తులేదు. మొత్తానికి ఇక్కడ కాకి పగలు తిరిగే పక్షుల తరపున తనకి తానే గాయాలు చేసుకొని గుడ్లగూబ నివసించే గుహల్లోకి, చీకటి వాటిల్లోకి వెళ్ళి తను హితవు చెప్పినందుకు, రావణాసురుడికి హితవు చెప్పిన విభీషణుడు తమ్ముడైనా సరే రావణాసురుడు ఎలా తరిమేశాడో, అలాగే తన రాజు హితవు చెప్పినందుకు ఈ రాత్రి తిరిగే పక్షులతో మనకి యుద్ధం వద్దు అని సంధి చేసుకోమని చెప్పినందుకు తన్ని తరిమేశాడు అని వంకపెట్టి వెళ్ళి శత్రు కూటమిలో చేరి కోవర్టు, ఇప్పుడైతే తేలిక భాషలో చెప్పాలంటే ఆ విధంగా లోపలే ఉండి, పగలు వాటి బలహీనత కాబట్టి పగలు వాటి గుహలో నిప్పు పెట్టి వాటన్నిటినీ నాశనం చేస్తుంది. ఇది విగ్రహం కథ. ఇక 5వది అసంప్రేక్షకారిత్వం. 4, 5 స్నేహితులు మహా దరిద్రులు ఒక యోగి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆయన అందరికీ లాంతర్లు ఇచ్చి, ఎవరి దీపం ఎక్కడ పడిపోతే అక్కడ తవ్వి చూడండి, మీకు సంపద దొరుకుతుంది, సుఖంగా వెళ్ళి జీవించండి అంటే అందరూ వెళ్తూ ఉంటారు. దారిలో ఒక్కడిది పడిపోతుంది. అక్కడ తవ్వి చూస్తే రాగి డబ్బుల గని కనిపిస్తుంది. చాలు మనందరం పంచుకుందామంటే రాగి ఎంతసేపు సరిపోతుంది, నువ్వు తీసుకుని వెళ్ళిపో అంటారు మిగతా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతాడు. వీడు రాగి డబ్బుల్ని ఎడ్ల బండ్ల మీదకి ఎత్తించుకొని తన ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటాడు. ఇంకొంత దూరం పోయిన తర్వాత 2వ వాడిది పడిపోతుంది. అక్కడ తవ్వితే వెండి నాణ్యాల గని దొరుకుతుంది. సేమ్ రిపీట్. వాడు వెండి తీసుకుని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు ముందుకు సాగుతారు. ఇంకా 3. 3వ వాడికి దీపం పడిపోయిన చోట తవ్వితే బంగారు గని దొరుకుతుంది. ఇది చాలు పంచుకుందాం, మనందరం వెళ్ళిపోదాం అని అంటే మిగతా వాళ్ళు ఇద్దరు, మొదటి వాడికి రాగి, తర్వాత వెండి, నీకు బంగారం పడింది, తర్వాత ఇంకెంత సంపద వస్తుందో మేము ముందుకు వెళ్తాం, నువ్వు ఇది తీసుకొని వెళ్ళిపో అంటే వాడు తన బంగారం తీసుకొని వెళ్ళిపోతాడు. 4వ వాడికి మరి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాడి దీపం పడిపోతుంది. అక్కడ తవ్వి చూస్తే వజ్రాల గని ఉంటుంది. వాడంటాడు, ఇప్పటి వరకు ఇద్దరం ఉన్నాము, ఇప్పుడు ఒంటరి అయిపోతావు, వద్దు. ఇది వజ్రాలు, మన తర్వాత 100 తరాలు తిన్నా సుఖంగా గడపచ్చు, వెనక్కి వెళ్ళిపోదాం, నువ్వు సగం నేను సగం తీసుకున్నామంటే వాడు అదే అంటాడు. మొదటికి రాగి, తర్వాత వెండి, బంగారం, ఇప్పుడు నీకు వజ్రాలు పడింది, నాకు ఇంకేం పడుతుందో అంచేత నేను ముందుకే వెళ్తాను, ఇది తీసుకుని వెళ్ళిపో అంటే వాడికి సరే లాభం లేదు, వీడికి ఎంత చెప్పినా అని తన
వజ్రాలు తన సంపద తను తీసుకెళ్ళి ఏర్పాటు చేసుకుని వాడు వెళ్ళిపోతాడు. ఇంకా వీడు ముందుకి ఐదో వాడు వెళ్ళి 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 ఒక శిథిల భవనంలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒకడు కాళ్ళు చేతులు సంకెళ్ళు వేయబడి నెత్తి మీద ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, రక్తం ధారలు కడుతూ ఉంటాయి. వాడిని చూసి వీడు దిగ్భ్రమ చెంది, అయ్యో ఎవరు నువ్వు, ఎందుకు ఇలా అయ్యావు అంటే మరుక్షణం వీడి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు పడతాయి. ఆ నెత్తి మీద తిరుగుతున్న చక్రం వచ్చి వీడి మీదకి ఎక్కుతుంది. అవతల వాడు రిలీవ్ అయిపోతాడు. వాడు అంటాడు, ఈ కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నీలాంటి వాడు ఒకడు రావాలని. కొన్నేళ్లుగా ఈ బాధ భరిస్తూ నెత్తి మీద ఛిద్రం అవుతూ ఉంది, ఆకలి దాహము అన్నీ, విశ్రాంతి లేనితనం. కానీ ఈ చక్రం దిగదు, సంఖ్యలు తెగవు. ఎదురు చూస్తూ ఉన్నాను, నాలాంటి దురాశాపరుడు ఎవడైనా వచ్చి నన్ను దీని నుండి రక్షిస్తాడా అని. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. దొరికిన దాంతో తృప్తి పడడంలో యుక్తత తెలియని వాడు ఇదిగో ఇదే దశకు వస్తాడు, దురాశాపరుడు నీవు అని. వీడు మళ్ళీ ఇంకెవడన్నా వచ్చే వరకు వీడి కర్మ ఇలా కాలుతుందనమాట. ఇంత అద్భుతమైన కథలు, అందులో మర్మ జ్ఞానము, గూఢచర్య జ్ఞానము, లౌకిక జ్ఞానము, లౌకిక జీవితానికి అప్లై చేసుకోవాల్సిన జ్ఞానము అందుండి దాని నుండి దాటి ఆ భ్రమల్ని, దేహభ్రాంతిని, లోకభ్రాంతిని దాటి బయటికి జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆత్మ సాధన చేసేటటువంటి పామరులకి కూడా అర్థమయ్యే కథల రూపేణ ఉన్న పంచతంత్రం మన నుండి తరిమేయబడింది. పొద్దున్నే ఘంటసాల వారి భక్తి గీతాలు వింటుంటే చదువులు హరించి వేదాలు తీసుకుపోయి హిరణ్యాక్షుడు పోతే నువ్వు జలచరివయ్యి వాడిని సంహరించి వేద నిధులను మళ్ళీ విరించి కప్పజెప్పిన దేవుడా అని విష్ణువుని కీర్తిస్తూ ఉన్నటువంటి నారద మహర్షి గానం వింటూ ఉంటే స్ట్రైక్ అయిన విషయాన్ని నేను మీతో పంచుకున్నానండి. ఇదిగో ఇప్పుడు కూడా ఇది చదువులు హరించడమే. సామాన్య బాహుల్యంలో, జనబాహుల్యంలో ఉన్నటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి సాహిత్యాన్ని హరించి పుష్పాలు అంటే స్మగ్లర్లు, రౌడీలు, వాళ్ళ జీవిత కథలు, ఎల్లయ్య పుల్లయ్యల కథలు, ఆ సినిమా వాళ్ళే హీరోలు. అందుకే సమాజం ఇలా భ్రష్టమైంది. ఉన్నత విలువలు పాటించిన వాళ్ళు హీరోలు కారు, స్మగ్లర్లు, అసభ్య భాష మాట్లాడేవాళ్ళు. ఈ పీకే అతను అన్న సినిమా అతన్ని భీమ్లా నాయకో ఏదో మొత్తం నిండా యువర్ మై సన్, నా సన్, ఇది తప్ప ఇంకేం లేదు. ఇలాంటి వాళ్ళు హీరోలు, నాయకులు. అందుకే నాశనం అవుతుంది మానవ సమాజం. ఇలా చెక్ యువర్ సెల్ఫ్.